నమస్తే అండి, నేను మీ ఆర్కే డైరీ ఫామ్. మన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎన్ని గేదెలు తీసుకున్నారు, మనం ఏమేమి గ్యారంటీ ఇచ్చాం ఏంటన్నది ఒకసారి అడిగి మన వాళ్ళు చెప్తాం. నమస్తే అన్న, ఎవరైనా మా ఆంధ్రప్రదేశ్ కొంచెం మొహం పైకి అన్న పర్లేదు. ఏ పేరన్నా? నా పేరు వెంకటేశ్వర రెడ్డి. వెంకటేశ్వర రెడ్డి. ఏ ఊరు? మాది సత్తుపిల్లం ముప్పాళ్ళ పల్నాడు జిల్లా. 3 గేదెలు తీసుకున్నాం. అది వాట్సాప్లో చూసి వచ్చాం. మనం ఏమేమి గ్యారంటీ ఇచ్చామన్నా? పాలకి నేను చెప్తాను. పాలకి, రొమ్ముకి, అంటే సివిడి కొనుక్కున్నారండి. ఈనేజీ కొనుక్కుని మీరు ఎక్కడే రొమ్ము చెక్ చేసుకోవచ్చు. సివిడి అయితే మీరు రొమ్ము చెక్ చేసుకోకపోతే నేనే చేస్తాను. ఏంటంటే సివిడి అనుకోండి, అక్కడికి వెళ్ళాక ఏ రొమ్ము ఫాల్ట్ వచ్చినా కూడా మనదే బాధ్యత. రొమ్ము ఫాల్ట్ గుడ్లమయ్య అని వస్తుందండి. మయ్య ఆ గుడ్లమయ్య కూడా వచ్చినా మనదే బాధ్యత. ఈ అన్నింటికి మనం ఈ 3 ఆటలకి గ్యారంటీ ఇచ్చాం. రేపు పొద్దున్న పాలు తక్కువ వచ్చినా, గుడ్లమయ్య వచ్చినా, ఏమొచ్చినా వీళ్ళు తీసుకురావచ్చు. గేదె మారుతాం, డబ్బులు అయితే ఇవ్వరు. ఇక్కడే కాదండి, ఎక్కడన్నా అడిగినా మీరు ఇబ్బంది ఏం పడద్దు. గేదెని మంచి గేదె అనుకోండి, మీరు 10,000 ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, మీ సమానం గేదెని తీసుకున్నారనుకో, మీకు 10,000 నేను ఇవ్వాల్సి వస్తుంది. 10,000 అటు ఇటులో ఇవ్వాల్సి వస్తుందండి. ఒకవేళ 90% అది జరగని పని ఏది మళ్ళీ రావడం అన్నదే చేయడం అన్నది. అంటే కొన్నాయి మంచిగా కొనుక్కున్నాం. మనం రొమ్ము అన్నీ కింద మీద అన్నీ చూసి కొనుక్కున్నాం. ఒకసారి వీళ్ళ అడ్రస్ మొత్తం ఇవన్నీ చెప్పారు. ఎవరికైనా గేదెలు కావాలంటే వచ్చి కొనుక్కోండి. నేనైతే ₹1 ఇవ్వను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరన్నా కావాలంటే అడ్వాన్స్ అంతా ఇచ్చుకుని కొద్ది గొప్ప ఫోన్పే చేసుకుని, లేదంటే ఇక్కడ గేదెలు ఉంటాయి మన షెడ్లో కట్టేస్తాం. ఆ మన్నాడు కూడా వచ్చి డబ్బులు కట్టి తీసుకెళ్ళచ్చు. ఎవరికన్నా అయితే నేనైతే ఇప్పటికైతే ప్రజెంట్ అరువు ఇవ్వలేదండి. అరువులు ఇచ్చి చాలామంది దగ్గర చాలా డబ్బులు ఆగిపోయాడు. నాకు ఎవరు కూడా తిరిగి రిటర్న్ ఇవ్వలేదు. నేను ఇబ్బందులు పడుతున్నాను. అందుకని నేను ఎవరికి అరువు ఇవ్వట్లేదు. ఎందుకంటే చెప్పారు కదండి, అదండి వాస్తవం. ఇది మన వాళ్ళు అన్నీ చూసుకున్నారు. గేదెలు ఎలా ఉన్నాయండి చెప్పండి ఒకసారి. ఇప్పుడు ₹1,00,000 అదే నువ్వు ₹1,00,000కి 90,000కి గేదె ఉన్నదన్నారు. అది నిజమా కాదా? ₹1,00,000 గేదె ఉందండి. అందరూ చెప్తారు 80,000 గేదె ఉంది, ₹1,00,000 గేదె ఉందండి. కానీ 4 గేదెలు కూడా ఎంత కొన్నామండి మనం? 4,25,000. 3 గేదెలు 4,25,000 కొన్నారు. 10 ఒక్కడు కూడా 50,000కి, 60,000కి, 70,000కి, 80,000కి ₹1,00,000 గేదె ఉందంటారు. అవి ఎవరో నమ్మి రావద్దు. ఆ గేదెలు కొనుక్కోవద్దు. ఎందుకంటే ఆ గేదెలు పాలు ఇవ్వవు. తక్కువలో తక్కువ రైతుకి పాలు ఇవ్వాలంటే ఒక 6 లీటర్లన్నా పాలు ఇవ్వాలండి. 6 లీటర్లు 7 లీటర్ల పాలు లేనిది రైతు డైరీ ఎలా నడుపుతాడండి? ఉదయం 2, సాయంత్రం 2, 4 లీటర్లు ఖర్చు పోతుంది. ఈ 4 లీటర్లు ఖర్చు పోయి ఒక 10 లీటర్లు మిగిలితేనే రైతు డైరీ ఫామ్ పెట్టగలడు. లేకపోతే ఏ రైతు పెట్టక్కర్లేదండి. ఈ రోజుల్లో ఒక 7 లీటర్ల పాలు ఇవ్వకపోతే మనం ఉన్న దానాలకి ఖర్చులకి ఏ రైతు కూడా డైరీ పెట్టక్కర్లేదు. ఒకవేళ మీరు కొత్తగా వచ్చినా పాతగా వచ్చినా కూడా నేను చెప్పి సలహాగాని. తర్వాత 15 రోజులకు ఒకసారి జల్ల పిండుకోవాలి. ఈయన బెల్లం వేసుకోవాలి. 2 కేజీలు బెల్లం వేసుకోవాలి. 10 రోజులకు ఒకటి స్పీడప్ జల్ల ఒకటి పిండుకోవాలి. డైలీ 15 రోజులు కాల్షియం వేసుకోవాలా, 15 రోజులు మినరల్ మిక్చర్ వేసుకోవాలి. ఇవన్నీ చేసుకుని తెల్లారగట్ల 3 గంటలకు లేచి ఓడికే డైరీ ఫామ్ తల్లి పెట్టి 6 గంటలకు 7 గంటలకు లేచి ఓడికి డైరీ ఫామ్ పెట్టద్దు. కొత్తగా ఎవరన్నా వచ్చిన వాళ్ళు కూడా ఇదే ఇబ్బంది పడతారు. 7 గంటలకు లేచి మేము డైరీ పెడతాం, మీరు రండి, మేము వచ్చి టిఫిన్ చేసి టీ వచ్చి గేదెలకి మేత వేస్తున్నారు. 3 గంటలకు లేచి కష్టపడ్డ ఓడికి తెలుస్తుందండి ఇంట్లో డైరీ పెట్టాలా పెట్టక్కర్లేదు అన్నది. ఇవన్నీ చూసుకుని 1-2 సార్లు చెక్ చేసుకుని 10 రోజులు ఏ డైరీలో కన్నా వెళ్ళి కష్టపడండి. అప్పుడు మీరు డైరీ పెట్టాలనిపిస్తే అప్పుడు పెట్టండి డైరీ. అంతేగాని ఒక 10 లక్షలు అప్పు చేసో, ఒక 10 లక్షలు తెచ్చుకున్నో, లేకపోతే 10 లక్షలు అమౌంట్ ఇచ్చో 2 గేదెలు డైరీ స్టార్ట్ చేసి పెద్దవాళ్ళు అయిపోదామంటే స్టార్టింగ్లో పెద్దవాళ్ళు ఎవరు అవరండి. కష్టపడి పని చేసుకున్న వాడికి డైరీ, కారు మీద కారు వేసి కూర్చున్న వాడికి డైరీ పనిచేయదు. ఇంకా ఉన్నాయి, కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, చెప్తానండి. ఇంకా మిగతా సూచనలు సలహాలు ఉన్నాయి, చెప్తాను. ఎవరైనా కావాల్సిన మటుకు మన దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు. మీ పేరండి? ఏం పేరండి? దీక్ష. మీ పేరు? వెంకటేశ్వర. అదండి, వీళ్ళు వచ్చారు, తీసుకున్నారు గేదెలు. అన్ని విధాలుగా మనం వీళ్ళకి నచ్చినట్టే చేసాం, నచ్చినట్టే ఇచ్చామండి.
ఒక వీడియో కూడా ఇది ఫ్రూట్ గురించి వీడియో కూడా తీసి ఉండతున్నాను. ఉంటాను అయితే నేను వెళ్తాను, నేను కొంచెం పని ఉందని మనవాడు ఉంటారు దగ్గర నుండి ఎక్కించేస్తాను.